దేశమంతా మంచి మనసున్న వారి హవా నడుస్తోంది. ఎవరా మంచి మనసున్న వారు అనుకుంటున్నారా? ఇంకెవరండి, మన భారతీయులే. మంచిని పెంచడంలో పంచడంలో మన భారతీయులకు సాటిరారని ఎందరో మహానుభావులు చెప్పారు. ఆ విషయమే కానీ ఓ పక్క ప్రపంచ దేశాలను శాసించే శక్తిగా ప్రస్తుతం మన భారతదేశం కీలక అడుగులు వేస్తుంటే, ఆ ప్రపంచ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు మాత్రం ఆ దేశాల్లో పాగా వేసి భారతీయుల గొప్పదనాన్ని చాటుతున్నారు. కంపెనీలు మొదలు బిజినెస్లు, వైద్యం, ఆఖరికి తాజా కాలంలో రాజకీయాల వరకు అన్నిట్లోనూ భారతీయులు తమ మార్కు చూపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో సైతం భారతీయ సంతతి అన్ని రంగాల్లోనూ ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారంటే అతిశయోక్తే కాదు. ఇప్పటికే అమెరికా రాజకీయాల్లో ప్రవాస భారతీయులు, భారత సంతతి కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా వరకు రాజకీయాన్ని నడిపించేది కూడా మన భారత మూలాలున్న వారే. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు సైతం మన ప్రవాస భారతీయులకే దక్కుతున్నాయి. కాలిఫోర్నియా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు నిర్వర్తించేందుకు మన ప్రవాస భారతీయులను అక్కడి నేతలు ఎంచుకున్నారు. ఈ మేరకు కాలిఫోర్నియా ప్రభుత్వ యంత్రాంగంలో 2 ప్రవాస భారతీయులకు కీలక పదవి బాధ్యతలు అందజేశారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలుగా భారత మూలాలున్న వారు రాణిస్తున్న నేపథ్యంలో ఈ విషయం దానికి మరింత ఊతమిస్తోంది. భారతీయుల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి వారికి ఉన్నత పదవులు కట్టబెడుతోంది అమెరికా ప్రభుత్వం. తాజాగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ 2 భారతీయ అమెరికన్లకు పరిపాలనా యంత్రాంగంలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఈ మేరకు కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్ కార్యాలయం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో ఎంతో కీలకంగా భావించే యూత్ ఎంపవర్మెంట్ కమిషనర్ విభాగంలో ప్రవాస భారతీయులు బాధ్యతలు నిర్వర్తించేందుకు 2 గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఎంచుకున్నారు. ఫ్రీమాంట్ కు చెందిన రాజ్ బుటోరియా, శాంటా క్లారాకు చెందిన అవంతి రామ్ రాజ్ ను కాలిఫోర్నియా యూత్ ఎంపవర్మెంట్ కమిషనర్ లో నియమించారు. ఎవరి రాజ్ బుటోరియా, అవంతి రామ్ రాజ్లు అని ఆరా తీస్తే వీరు భారత సంతతికి చెందిన వారిగా తెలిసిందే. కాగా వీరి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అమెరికా వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. బుటోరియా అధికార డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. కాగా బుటోరియా 2023 నుంచి స్నాపర్డ్ లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అంతకుముందు 2022 నుంచి 2023 వరకు యాక్సెంచర్ లో స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేశారు. అంతేకాక 2019 నుంచి 2021 వరకు ఫైనాన్షియల్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ లో రీసెర్చర్ గా కూడా బుటోరియా పనిచేశారు. బుటోరియా 2019లో అప్పీలేట్ రైటింగ్ ఫెలోగా, బైటోన్ ఎలక్ట్రిక్ కార్స్ లో బిజినెస్ స్ట్రాటజీ స్పెషలిస్ట్ గా, 2018లో ఆల్మెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి లీగల్ అసిస్టెంట్ గాను వ్యవహరించారు. రాజ్ బుటోరియా క్లారెమాంట్ మెక్కెన్నా కాలేజ్ నుంచి ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీని పొందారు. ఇక మరో ప్రవాస భారతీయ వ్యక్తి అవంతి రామ్ రాజ్ విషయానికి వస్తే, ఆమె 2018 నుంచి 2021 వరకు ఆసియా పసిఫిక్ ఐలాండ్ అమెరికన్ పబ్లిక్ అఫైర్స్ అసోసియేషన్ కు ఇంటర్నల్ గా వ్యవహరించారు. 2019 నుంచి కాలిఫోర్నియా స్టేట్ ట్రెజరర్ కార్యాలయంలో ఇంటర్నర్ గా ఉన్నారు. 2020లో కాలిఫోర్నియా డెమోక్రటిక్ ఫండ్ రైజింగ్ అసోసియేషన్ కు ఆర్గనైజర్ గా, స్టాన్ఫోర్డ్ ఉమెన్ ఇన్ మెడిసిన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు లో సభ్యురాలుగాను అవంతి పనిచేశారు. అంతేకాక 2023 నుంచి స్టాన్ఫోర్డ్ మెడికల్ స్కూల్లోని బ్రూక్స్ ల్యాబ్ లో క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేసి విశేషమైన సేవలు అందించారు. కాగా ప్రస్తుత సంవత్సరం 2024 నుంచి రీడిస్ట్రిబ్యూట్ ఆన్ యూజ్డ్ మెడిసిన్స్ సపోర్టింగ్ ఇనిషియేటివ్ సిరంలో ఇంటర్నల్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఇన్ని విభాగాల్లో ఆర్తేరిన మన భారత సంతతికి కాలిఫోర్నియా ప్రభుత్వంలో అత్యుత్తమ ఆదరణ ఉన్న కాలిఫోర్నియా యూత్ ఎంపవర్మెంట్ కమిషన్ లో కీలక బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు వలస భారతీయుల కృషిని భారతీయులు ప్రశంసిస్తున్నారు.